ఏంటన్నా ఇంత లేట్ వచ్చినావు? ఏం చేద్దాం సాయి, హైదరాబాద్ లో వాటర్ ఫుల్ అక్కడక్కడ ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తే హైడ్రాని కూలుస్తున్నారు, అక్కడ ట్రాఫిక్ జామ్ లో. ఒక చిన్న డౌట్ సాయి నాకు. అదేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లో మన గవర్నమెంట్ తప్పు ఉందా లేకపోతే ప్రజల తప్పు ఉందా? ఒక దిక్కు గవర్నమెంట్ తప్పు లేదు, ప్రజల తప్పు లేదన్న. ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక మాస్టర్ ప్లాన్ అని ఉంటది అన్న. ఓకే. అలా రూల్ పొజిషన్ ప్రకారము వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి యాజ్ పర్ జియో 168 లో అలా వాటర్ బాడీస్ జోన్ ఉంటది. మనోళ్ళు జనాలు అమాయకంగా తెలియక వాళ్ళకి నాలెడ్జ్ లేక ఏం చేస్తారంటే వాటర్ బాడీస్ లో కూడా ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వాటర్ బాడీస్ లో ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల హైడ్రా వచ్చి వాళ్ళకి కూల్చుంది తప్ప మున్సిపల్ పర్మిషన్ కరెక్ట్ తీసుకున్న దానికి హైడ్రా అనేది రాదు. ఓకే. మళ్ళీ లీగల్ అని చెప్పి ల్యాండ్ ఏదైనా కొనుక్కునే ముందే చూసుకుంటారు, అప్పుడు ఇలాంటివి కవర్ అవ్వవా సాయి? లీగల్ ఒపీనియన్ లో వాళ్ళు చూసేది ఏంటిదంటే ఆ ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ పైన ఎవరు, లింక్ డాక్యుమెంట్స్ ఏంటిది, దాన్ని ఏమైనా కోర్టు కేసెస్ ఉన్నాయని చూస్తారు. కానీ ఆ జివో ఏ ప్రకారం ఉంది, లేకపోతే జోన్ ఏముంది, వాటర్ బాడీ దగ్గరలో ఉందా, మాస్టర్ ప్లాన్ పోతుందా అని వాళ్ళకి తెలియదు అన్న. అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా లేదా ఈ క్లారిటీ ఉండదు, వాళ్ళ దగ్గర ఐడియా ఉండదు. ఈ క్లారిటీ తీసుకొని తర్వాత ప్లాట్ ఏదైనా కొనాలనుకుంటే ఎవరైనా ఈ సర్వీసెస్ ఇస్తారా సాయి? మనం ఉన్నాం కదన్న, మనం జిహెచ్ఎంసీ లైసెన్స్ అన్న. నేను ఏంటంటే మనం ఒక ప్లాట్ మన దగ్గరకు వచ్చినా కూడా అది దాని ప్రోస్ ఏంటిది, దాంట్లో ఫాల్ట్స్ ఏమున్నాయి, మనకి ఏదైతే కరెక్ట్ ఉంటుంది, పర్మిషన్ వస్తుందా రాదా అని మనం చెప్పగలుగుతాం. సో మీరు జాగ్రత్తగా ఒక ప్లాట్ కొనాలి, అక్కడ ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలి, సెక్యూర్ గా ఉండాలి అనుకుంటే ప్లాట్ కొని ఎస్ఎస్ ప్లానర్స్ ని ఫాలో అవ్వండి. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే 5 పిల్లర్స్ ని ఫాలో అవ్వండి.